ఆ రోజు రాత్రి మా నాన్నగారు నా పేరు పెట్టుకొని, నా కుమారుడు దేవుని సేవ చేస్తున్నాడు కాబట్టి నాకు ఇష్టం లేదని చెప్పి మా నాన్నగారు బాత్రూంలో ఊరేసుకొని చనిపోయారు. ప్రభా, నన్ను ఎందుకయ్యా నువ్వు సేవ పిలుచుకున్నావు? నేను ప్రపంచమంతా వాడబడ్డం ఏంటయ్యా, నేనేంటో నాకు తెలుసు. అలాగే అదిగో సీనియర్ పాస్టర్లు నాకు సర్టిఫికేట్ రెడీ చేశారు, నేను చెప్పలేనంట, నేను వాడబడలేనంట అని ఏడుస్తూ, ఈరోజు నన్ను ఒక్క మాట మాట్లాడు, నేను నీకోసం నించుంటాను అని ఏడుస్తున్నాను. కళ్ళ నిండా కన్నీళ్ళతో ఏడుస్తుండగా ఫస్ట్ టైం నా కళ్ళతో నేను యేసుక్రీస్తు ప్రభువుని దర్శనంలో నేను చూశాను. ఆ రోజు నా జుట్టు అంతా పండిపోయింది. ఆ విజన్లో పండిపోయి ఎత్తైన తార్ రోడ్డు మీద ఇలా ఊక్కుంటూ వెళ్తూ ఉంటే అంత ఎత్తున్న యేసుక్రీస్తు ప్రభు వచ్చి నన్ను ఇలా కౌగిలించుకొని, నా కుమారుడా, ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని వాడును నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు ఎత్తుకొనిచు నడిపించువాడును నేనే, చూడుము నా చేతుల మీదనే నేను చెక్కుకొని ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు నా సేవకుడవు అని దేవుడు మాట్లాడినప్పుడు ఆ రోజున లేచి నించున్నాను. ఎన్ని అవమానాలు వచ్చినా, ఇప్పటికే ఎన్నో శ్రమలు కష్టాలు పడ్డానయ్యా, అయినా సరే నువ్వు ఇచ్చిన వాగ్దానం నన్ను ప్రపంచంలో నిలబెడతానన్నావు, దా వాగ్దానం నెరవేర్చబడడం కోసం నేను ఓర్చుకుంటానయ్యా అని చెప్పి ఆ విధంగా దేవుని యొక్క సేవలోనికి నేను వచ్చాను. వచ్చినప్పుడు మా నాన్నగారు అన్నారు, నువ్వు చర్చి పెట్టావు, ఆపుతావా లేదా, ఈ సేవ ఆపుతావా లేదా, లేదా నేను చచ్చిపోయి నువ్వు సేవ చేయకుండా చేస్తా, వైజాగ్లో వండకుండా చేస్తా అని మా నాన్నగారు అన్నారు. పరలోకపు తండ్రేమో నువ్వు నా సేవ చేయి, నేను దీవిస్తాను, కానీ ఈ లోకంలో తండ్రేమో నువ్వు దేవుని సేవ చేసావంటే నేను చచ్చిపోతానన్నారు. ఏమని అన్నారంటే డెఫినెట్గా చేస్తాడు. నేను అన్నాను, నాన్న దేవుడు నన్ను తన సేవ కోసం పిలుచుకున్నాడు నాన్న, నన్ను దేవుడు ప్రపంచమంతా వాడుకుంటాడంట నాన్న అని చెప్పంటే ఆ రోజు రాత్రి మా నాన్నగారు నా పేరు పెట్టుకొని, నా కుమారుడు దేవుని సేవ చేస్తున్నాడు కాబట్టి నాకు ఇష్టం లేదని చెప్పి మా నాన్నగారు బాత్రూంలో ఊరేసుకొని చనిపోయారు. సూసైడ్ చేసుకున్నారు మా నాన్నగారు, ఊరేసేసుకున్నారు. ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఒక 17 సంవత్సరాల వయసున్న ఒక టీనేజ్ బాయ్కి, ఇంటర్మీడియట్ చదువుతున్న వయసులో ఇటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి? అప్పటికే సేవకులు నా మీద హేళన చేస్తున్నవారు, దేవుని నామానికి అవమానం, మీ నాన్నగారిని కూడా రక్షించుకోలేకపోయావు, ఇంక వైజాగ్లో మీరు ఉండలేరు అనుకుంటూ వెళ్ళిపోయారు. ఏడుస్తూ ఉన్నాను, ప్రభా నువ్వు నాకు మాట ఇచ్చావు అనుకుంటూ ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి వెళ్ళాను. నా పక్కన ఒక్కడు కూడా నాతో పాటు నించున్న వారు లేరు. పోలీస్ స్టేషన్లో నించుంటే ఎస్ఐ గారు వచ్చి తలుపు డామ్ అని తన్నారు. 2 తలుపులలో ఓపెన్ అయిపోతే స్టాఫ్ అందరూ నించున్నారు. ఉదయం అంతా నేను టిఫిన్ చేయలేదని వాళ్ళ మీద కోపడతా ఉన్నాడు ఆయన. ఆ సమయంలో పక్కన నేనుంటే వీడెవడు అంటే, సార్ ఏదో సూసైడ్ కేసు నిన్ను అని ఇలా చేయతాడు. అప్పుడే ఫోన్ మోగుతూ ఉంటే ఇలా ఎత్తిన వాడు ఫోన్లో పెట్టి హలో అన్నాడు. అని అలా పెట్టేసి రండి సార్ అంటున్నాడు. నన్ను ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు, ఎవరు ఫోన్ చేశారో నాకు తెలియదు. తన రెడ్ కలర్ కెనెటిక్ హోండా మీద ఇంటికి తీసుకొని వచ్చినప్పటికీ 100 మంది ప్రజలు వచ్చేసి, ఈ అబ్బాయి చాలా మంచోడు, చిన్నప్పుడు ఉండే అవమానాలు కష్టాలండి, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాడని అందరూ సాక్ష్యాలు చెప్పాడు. సాయంత్రం అయ్యేటప్పటికి ఈ బాడీని ఇచ్చేశారు. పోస్ట్ మార్టం నుంచి బరియలు అయిపోయింది. ఆ ఎస్ఐ గారు వచ్చి అన్నారు, బాబు నువ్వు వరి అవ్వద్దు, మీ నాన్నగారిని నిరికించాలనుకున్నారు కానీ అసలు మీది ఏ తప్పు లేదని తెలియంది, మీ మీద ఏ కేసు లేదమ్మా అని చెప్పి ఆయన సింపుల్గా ఏ కేసు లేకుండా ఆయన వెళ్ళిపోయాడు. ఆ రోజున అందరూ అన్నారు నీ పని అయిపోయింది అని. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, ఈ రోజే నీ పని ప్రారంభమైంది అని చెప్పి అదే విశాఖపట్నంలో ఒక పాస్టర్గా దేవుడు నన్ను నిలబెట్టాడు. 17వ ఏట నుంచి నేను 20 సంవత్సరాలకు వచ్చేటప్పటికి 400 మంది సంఘానికి నన్ను కాపరిగా నన్ను దేవుడు ఆశీర్వదించాడు. వైజాగ్లో 400 మంది నా సంఘంలో ఉండేవారు. అప్పుడు నా వయసు 20 సంవత్సరాలు. అలా దేవుడు అనేక రకాలుగా దీవించాడు. అలా దీవించిన సమయంలో 2001 సంవత్సరంలో నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత మరలా కొత్త శ్రమలు స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ లెవెల్కి నేను వెళ్ళడం కోసం ఆ సమయంలో సంఘము ఆస్తి అంతా ఉన్నప్పుడు నా సొంత వారే అదంతా తీసుకోవాలని ఉద్దేశంతో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, నా కుమారుడా నువ్వు 7 వారాలు చర్చికి వెళ్తావు, నిన్ను వాక్యం చెప్పొద్దు అంటారు, నువ్వు సైలెంట్గా ఓర్చుకో. ఆ తర్వాత 7వ వారం నేను చర్చికి కూడా రావద్దు అంటారు, అయినా నువ్వు ఓర్చుకో, నేను నీకు ఇచ్చిన మాటను నెరవేరుస్తాను, నేను నిన్ను ప్రపంచమంతా వాడుకుంటాను అని చెప్పి దేవుడు అన్నాడు. సరే ప్రభు అని వాక్యం ప్రిపేర్ అవుతుంటే నాకు కబురు వచ్చింది, అన్నయ్య ఈ ఆదివారం నుంచి మీరు వాక్యం చెప్పొద్దు అన్నారు అని. సరేనమ్మా అని చెప్పి అలాగే ఓర్చుకున్నాను. చాలామంది సంఘ సభ్యులు వచ్చి, మీరు బాబు పాస్టర్ గారు దీని వ్యవస్థాపకులు, మీరు నించోవాలి అని అంటూ ఉండేవారు. లేదండి దేవుడు నన్ను ఓర్చుకోమన్నాడు, ఓర్చుకుంటే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని ఇస్తాడని నేను స్థాపించిన సంఘంలో అందరితో పాటు కింద కూర్చొని వాక్యం వింటూ ఉండేవాడిని. అందరితో పాటు వరుసలో వెళ్ళి కానుకలు వేసేవాడిని. అందరితో పాటు కూర్చొని హోలీ కమ్యూనియన్ తీసుకుంటూ ఉండేవాడిని. చాలా అవమానకరంగా ఉండేది. 7వ వారం ఏమన్నారంటే, నువ్వు చర్చికి కూడా రావద్దు అని అన్నారు. అప్పుడు కూడా నేను మౌనంగా మానేసి చర్చికి మానేసి ఉండిపోయాను. ఏం చేయాలో నాకు తెలియదు, పైసా డబ్బులు లేవు, ఎక్కడ ఉండాలో తెలీదు, ఏం చేయాలో నాకు తెలియదు. చాలా అవమానకరమైన పరిస్థితిలో నేను ఉన్నాను. ఏ చర్చికని వెళ్తే ఈ పాస్టర్ గారు ఇక్కడికి వచ్చారేంటి అని అంటారు. అటువంటి సమయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒక ఆంటీ గారు వచ్చి ఏమన్నారంటే, బాబు ఇక్కడ ఉన్న ఇంటికి మీకు 6 నెలలకి అద్దె కడతాను నేను, మీరు మీ భార్య ఇక్కడ ఉండొచ్చు అని చెప్పంటే, ఎదురుగా చర్చ్ ఎదురుగా ఉన్న ఒక చిన్న ఇంట్లో నేను నా భార్య అద్దెకి దిగాం. సో ఆ చర్చ్కి కనిపించాలంటే మా ఇంటి డోర్ తీసి కిటికీ తీస్తే ఆరాధన కనిపిస్తే ఇక్కడ మోకాలు వేసి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అంతకుమించి చేయడానికి ఏది కూడా నా జీవితంలో లేదు. అదే సమయంలో నా భార్య క్యారింగ్, తనకి దేవుడు తను ప్రెగ్నెంట్ కాబట్టి తనకి వాంతులు అయిపోతూ ఉండేవి. అలాగే అదే సమయంలో నాకు భయంకరంగా కిడ్నీలో స్టోన్స్ వచ్చేసి వాంతులు అయిపోయి కడుపు నొప్పి వచ్చి కూర్చోలేక నించోలేక పలకరించేవాడు లేక నలిగిపోతూ ఉండేవాడిని. ఎవ్వరు పట్టించుకునేవారు కాదు.
అడిగేవాడిని మా ఇంట్లో వారిని, నాకు ఒక్క 1000 రూపాయలు నెలకి ఇస్తారా అంటే, 1000 రూపాయలు ఇస్తే నెలంతా ఏ పాస్టర్ అన్న వాక్యం చెప్తాడరా అని చెప్పి ఒక 1000 రూపాయలు కూడా ఇవ్వడానికి ఇష్టపడలేని పరిస్థితి. అటువంటి సమయంలో నన్ను ప్రేమించిన ఒక అన్న ఇంట్లో కావాల్సిన దానికి 200, 300 అప్పుడప్పుడు ఇస్తూ ఉండేవాడు. నెహ్రూ బజార్ అని సెకండ్ హ్యాండ్ సామాన్లు అమ్మితే అక్కడి నుంచి 1-2 చిన్న కుర్చీ టేబుల్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాము. ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అటువంటి సమయంలో మేము కుళ్ళిపోయిన కూరగాయలు తింటున్నామని చెప్పి మేము మా బట్టలు మేమే ఉతుక్కుంటున్నామని మా మీద ఎగతాళి చేస్తూ ఉండేవారు. అప్పుడే మొట్టమొదటిసారి కన్నీటితో మొట్టమొదటి పాట రాశాను. కన్నీరు విడిచేవో సోదరా, కళ్ళు విప్పిచ్చుడు నీ ముందర, ఒంటరి వాణిగా చేశారా, నీ ఆకలి ఎగతాళి చేశారా, లేని మాటలు ఎన్నో చెప్పారా, నీ హృదయం అంతా గాయం చేశారా అన్న పాటతో నేను అప్పటి నుంచి పాటలు రాయడం మొదలుపెట్టాను. అక్కడి నుంచి దేవుడు నన్ను దీవిస్తామన్నాడు. కానీ నేను 2 సంవత్సరాలు ఓర్చుకోవాల్సి వచ్చింది. ఏ పరిచర్య లేదు, ఏం చేయాలో తెలియదు. అందరూ తక్కువ చేసి మాట్లాడుతూ ఉండేవారు. అప్పటి వరకు పాస్టర్ గారు అనేవారు, ఎందుకంటే ఒక 400 మంది సంఘానికి పాస్టర్ గారు కాబట్టి. ఇప్పుడు పాస్టర్లు కూడా ఏంటి బాబు ఇప్పుడు ఏం లేదా అంటూ ఉండేవారు. చాలా అవమానంగా ఉండేది. ఎక్కడ వాక్యం చెప్పేదానికి లేదు, ఏమీ లేదు. 2 సంవత్సరాలు సైలెంట్ ఇయర్స్, సైలెంట్ టీయర్స్, ఈ 2 తప్ప నాకేం లేవు. దేవుని సందులో మోకరించి ప్రార్థించడం, దేవుని యొక్క వాక్యం చదవడం, ధ్యానించడం తప్ప ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కరెక్ట్గా 2 సంవత్సరాలు అలాగే ఓర్చుకున్నాను. ఎన్నో అవమానాలు పడ్డాను. అలా ఓర్చుకున్న తర్వాత 2 సంవత్సరాల తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు నువ్వు వైజాగ్లో చర్చ్ స్టార్ట్ చేయి అని దేవుడు మాట్లాడాడు. ఓర్చుకున్న తర్వాత అప్పుడు చర్చ్ స్టార్ట్ చేయమన్నారు కదండి. నా కూతురు శ్రేష్టకి ఇంకా ఫస్ట్ బర్త్డే కాల. సో మంత్స్ బేబీ ఒకరింట్లో ఉంచి వ్యాన్లో సామాన్లు ఉన్నాయి. చిన్నగా వర్షం పడుతుంటే వైజాగ్ అంతా ఇంటి కోసం ఎవరైనా అద్దెకిస్తారని వెతికితే ఎవ్వరు మాకు అద్దెకి ఇవ్వట్లేదు. ఒక రోజు అంతా తిరిగి సాయంత్రం అయిపోయింది. కృష్ణ కాలేజ్ దగ్గరలో 2nd ఫ్లోర్లో ఒక టూలెట్ బోర్డు చూశాను. చూసి నా భార్యతో అన్నాను, అరే సుష్మిత, ఇదే ఫైనల్. ఈ రాత్రి మనము ఆవిడని అడుగుతాను. నేను ఏమని అడుగుతానంటే, అమ్మ నేను పాస్టర్ గారిని టూలెట్ బోర్డు చూశాను, మీ ఇల్లు ఇస్తే మీ ఇంట్లో ఉంటూ మీ ఇంట్లోనే చర్చ్ పెట్టుకుంటాను అని అడుగుతాను. ఆమె ఇస్తే ఉందాం, లేదా ఎవ్వరికి తెలియని చోటుకి మనం వెళ్ళిపోదాం రా అన్నాను. ఓకేనండి అని చెప్పి తను కూడా ఓకే చేసింది. సో ఫోన్ చేసి, హలో అమ్మ, టూలెట్ బోర్డు చూశాను, నేను పాస్టర్ గారిని, మీ ఇల్లు అద్దెకిస్తే కనుక అక్కడే నేను ఉంటూ చర్చ్ పెట్టుకుంటానమ్మా అన్నాను. అంటే మేము ముస్లిమ్స్ అండి, మీకు ఎలా ఇస్తామండి అనింది. అయిపోయిందిరా బాబు అని అనుకుంటే, అయినా చూస్తూ ఉండండి ఇప్పుడే వస్తాను అనింది. సరే అని చెప్పి పైకి వెళ్ళి నేను నా భార్య ఇల్లంతా చూస్తూ ఉన్నాం. చిన్న అగ్గిపెట్టి ఇలా ముద్దుగా ఉంది, చిన్న ఇల్లు ఇస్తే బాగున్ను. మనం చక్కగా ఇక్కడ అందరూ ఇరికించిన బెడ్రూమ్స్లో, హాల్లో, అన్ని చోట్ల ఇరికించిన ఒక 17 మంది వరకు పడతారు, మనం ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి అనుకుంటూ ఒక కబోర్డ్ ఇలా ఓపెన్ చేశాను. ఆ కబోర్డ్ ఓపెన్ చేస్తే అక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్రేట్ ఎవాంజలిస్ట్ డాక్టర్ రైన్హార్డ్ బొంకే పుస్తకాలు అందులో ఉన్నాయి. ఏంటి ఇంత గొప్ప దైవజన పుస్తకాలు ఇక్కడున్నాయి అని చెప్పంటే వెనక నుంచి ఆమె వచ్చింది, వందనాలు పాస్టర్ గారు అనింది. అమ్మ మీరు ముస్లిం అన్నారు, ఈ వందనాలు ఏంటి, ఈ దైవజన పుస్తకాలు ఏంటి అంటే, నేను నిజంగానే ముస్లింనే, కానీ 23 సంవత్సరాల క్రితం నాకు బిడ్డ కావాలి అని చెప్పి నేను ప్రార్థన కోసం యేసుక్రీస్తు ప్రభువుని అడిగితే దేవుడు నాకు ఒక మగబిడ్డనిచ్చాడు. 23 సంవత్సరాల క్రితమే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. మా ఇంట్లో చర్చ్ పెట్టుకుంటానంటే ఎందుకు వద్దంటానయ్యా, చక్కగా పెట్టుకోండి అని చెప్పండి. ఆ విధంగా శామ్యూల్ కర్మోజీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ మిరాకల్ సెంటర్ కేవలం 17 మందితో, నా కూతురు శ్రేష్ఠ మంత్స్ బేబీతో కలిపి 17 మందితో వైజాగ్లో మిరాకల్ సెంటర్ ప్రారంభించబడింది. దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఫస్ట్ ఎయిర్ కండిషన్ చర్చ్ వైజాగ్లో పెట్టడానికి దేవుడు నా కృపను అనుగ్రహించాడు. నేను చిన్నప్పుడు ఏ అరుగుల మీద అయితే నేను పడుకున్నానో అదే రోడ్లో ఫస్ట్ ఏసీ చర్చ్ పెట్టడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆ రోడ్లోనే సీఎం అయినా, పిఎం అయినా, క్రికెట్ ప్లేయర్స్ అయినా మిరాకల్ సెంటర్ ముందు నుంచి వెళ్తారు. దేవుడు ఇంకొక ద్వారం తెరిచాడు. ఆ వెనకతలో ఇంకొక మిరాకల్ సెంటర్ పెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. తర్వాత ఇంకొకటి పెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. అలా దేవుడు పరిచర్యను విస్తరింప చేయడం మొదలుపెట్టాడు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడం మొదలుపెట్టాడు. అంతర్జాతీయంగా వాడుకోవడం మొదలుపెట్టాడు. అలా వాడుకుంటూ ఈ రోజున వైజాగ్లోనే అతి పెద్ద సంఘం ఏంటో తెలుసా? మిరాకల్ సెంటర్. 7,000 మంది సభ్యులతో ఈ రోజున దేవుడు అతి పెద్ద సంఘానికి నన్ను కాపరిగా వైజాగ్లో నిలబెట్టాడు. దగ్గరగా చప్పట్లు కూడా దేవుని నామమును మహిమపరుస్తామా? హల్లెలూయా. ఈ రోజున 7,000 మంది సభ్యులుగా దేవుడు నాకు సంఘాన్ని ఇచ్చాడు. నన్ను నమ్మి 17 మందితో స్టార్ట్ చేసాము 2003వ సంవత్సరంలో. కానీ ఈ రోజుకి వచ్చేటప్పటికి 7,000 మంది, అతి పెద్ద సంఘం. ఈ రోజున వైజాగ్ దగ్గరలో 10,000 మంది ఒకే ఆరాధనలో కూర్చొని ఆరాధించే ఎయిర్ కండిషన్డ్ అల్ట్రా మోడర్న్ చర్చ్ అక్కడ ఇప్పుడు నిర్మాణం జరుగుతూ ఉంది. అంతేకాదు 146 దేశాలకి పరోక్షంగా, 22 దేశాలకి ప్రత్యక్షంగా నేను వెళ్ళి సువార్తను ప్రకటించే, వాక్యం ప్రకటించే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. తెలుగులో, ఇంగ్లీష్లో అనేకమైన పుస్తకాలు రాయడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. కన్నీరేలమ్మా, కరుణించి యేసు నిన్ను విడువబోడమ్మా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా లాంటి 80 పాటలు నేను రాయడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు. ప్రపంచం అంతా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఈ రోజున వాడుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. బిగ్గరగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. yes. సో ఈరోజు నేను చెప్తుంది ప్రాక్టికల్గా మీకు నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. ఓర్చుకుంటే ఏం జరుగుతుంది అంటే, దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడుతుంది. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడుతుంది.
అందుకే అబ్రహాం గురించి ఏముందో తెలుసా? అతడు ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను. ఎందుకు ఈ రోజున మన గెలుపు కావాలి అంటే, మనము గెలవాలంటే మనకు ఓర్పు అవసరం తెలుసా? ఎందుకోసమే? దేవుడు నీకు ఇచ్చినటువంటి అత్యున్నతమైన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీకేం అవసరం అంటే ఓర్పు అవసరం అని దేవునికి వాక్యం చెప్తాం. అందుకే అనేక మంది జీవితాల్లో ఈ రోజుల్లో వాగ్దానము నెరవేర్చబడలేని పరిస్థితులు ఉండడానికి గల కారణం ఏంటంటే ఓర్పు అనేది అనేక మంది జీవితంలో లేకపోవడం అనేది మనం చూస్తున్నాం. సో ఓర్చుకుంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. రంగురంగుల అంగీ వేసుకున్నటువంటి ఒక చిన్నోడు, ఒక టీనేజ్ బాయ్ యోసేపు ఒక రోజున అన్నయ్య దగ్గరికి వచ్చి గంతులు వేసుకుంటూ వచ్చాడు. అన్నయ్యలా రా, దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నాకు కళ్ళ ద్వారా చెప్పాడు, నేను విఐపీని అయిపోతానంట, అందరూ నాకు నమస్కారం పెడతారంట అని చెప్పి అన్నాడు. అంటే అన్నయ్యలు కోపం వచ్చింది. వీడి చూడరా, వీడికి మనందరం నమస్కారం పెడతామంట, వీడంట స్టార్ అయిపోతాడంట అని చెప్పి అన్నయ్యలు పగబట్టిరి, మరింత పగబట్టిరి అను. దేవుడు యోసేపుకు కళల ద్వారా రాబో దినాల్లో ఎంత గొప్పవాడిని చేయబోతున్నాడు దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడైతే ఆ వాగ్దానం చేశాడో దాని అందరితో చెప్పడం మొదలుపెట్టాడు, అన్నయ్యలు పగబట్టడం మొదలుపెట్టాడు. ఒక రోజు వచ్చింది, నాన్నయ్య పిలిచి అన్నాడు, నాన్న అరే యోసేపు, నాన్న అన్నయ్యలు మందలు మేపడానికి వెళ్ళారు, ఎక్కడున్నారో వారి క్షేమం కనుక్కో అంటే, ఓకే నాన్న అని చెప్పి యోసేపు అంగీ వేసుకుని గంతుకుంటూ అడవిలోంచి వెళ్తూ అందరిని అడుగుతూ ఉన్నాడు, అన్నలారా మా అన్నయ్యలు ఎక్కడైనా కనిపించారా అని అంటే, మొన్న అక్కడ చూసాంరా, అటువైపుకి పో అని అంటే, సరే అని చెప్పి అటువైపుగా యోసేపు వెళ్తే దూరంలో అన్నయ్యలు కనిపించారు. వెంటనే ఇక్కడి నుంచి యోసేపు అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే అన్నలు అక్కడి నుంచి చూసి, అరే ఈ కళ్ళలుగానే వాడు వస్తున్నాడు రా, వీడికి దేవుడు వాగ్దానం ఇచ్చాడని చెప్తాడు చూసారా, గొప్ప అయిపోతానే ఆడు వస్తున్నాడు రా, వీడిని చంపి గోతులు పాతేద్దాం, వీడి కళలు ఏమవుతాయి చూద్దాం అని చెప్పి అన్నాడు. అన్నయ్య అని ఆప్యాయంగా వెళ్ళిన యోసేపు అంగీ లాగేసి గోతులు తోసేశారు. పైన భోజనానికి కూర్చున్నారు. ఏంట్రా దేవునికి ఇచ్చిన వాగ్దానం ఏంటి, మేము నీకు నమస్కారం పెడతాం, మరి నువ్వేట్రా లోపల గోతులు ఉండి ఏడుతున్నావు, హెల్ప్ అంటున్నావు ఏంట్రా, మేమేంట్రా భోజనం చేస్తున్నావు, నీ వాగ్దానం ఏంటి ఇలా అయిపోయింది అని అంటా ఉన్నారు. అయినా యోసేపు ఓర్చుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే ఐగుప్తుకు వెళ్తున్న ఇష్మాయిలీలకి యోసేపును బానిసగా అమ్మేశారు. ఇంకా నాన్నకి దూరం అయిపోయాడు, భాషరాని దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపు పోతీఫర్ ఇంట్లో నమ్మకంగా పని చేసుకుంటూ ఉంటే, పోతీఫర్ ఇంట్లో ఆ వానరమ్మ గారు యోసేపు మీద కన్నేసి నాతో పడుకో, నాతో సైనించు అని చెప్పి పాపం చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటే యోసేపు అన్నాడు, తప్పు మేడం, నేను అటువంటి పనులు చేయకూడదు మేడం, నాకు దేవుడు, నేను నా దేవుని విరోధంగా ఇటువంటి పాపం చేయకూడదు మేడం, అయినా సార్ మిమ్మల్ని నాకు అప్పగించలేదు మేడం, తప్పు మేడం అని అంటూ ఉంటే ప్రతిరోజు సతాయిస్తూనే ఉంది, నాతో పడుకో, నాతో సైనించు అంటూ ఉంది. అయినా తప్పు మేడం అని దూరం వెళ్తూ ఉంటే ఎవరు లేని ఒక రోజున యోసేపును ఏ విధంగానైనా సరే బలవంతంగా వశపరచుకోవాలనుకొని యోసేపు అంగీ పట్టుకుంటే అంగీ వదిలేసి బయటకు పారిపోయాడు. దాంతో ఆమె రివర్స్ చెప్పడం మొదలుపెట్టింది. మంచోడు అన్నావు యోసేపు, ఏమయ్యా చూడు అని భర్తతో ఏమని చెప్పిందంటే, నువ్వు లేనప్పుడు నన్ను పాడు చేయబోయాడు అని అంటే ఆ భర్తకు కోపం వచ్చి రాజఖైదీల్ని వేసేటువంటి చెరసాల్లో యోసేపును వేసేశారు. అక్కడ 2 సంవత్సరాలు యోసేపు అలాగే ఉండిపోయాడు. చూడండి, దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి, యోసేపు జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు అన్నాడు, నిన్ను రాజుని చేస్తా, అందరూ వంగి నమస్కారం చేసే స్థానంలో ఉంచుతా అన్నాడు. కానీ యోసేపు అనేకమైన శ్రమలు గుండా ఓర్చుకుంటూ వెళ్లాల్సి వస్తూ ఉంది. అన్నలు అమ్మేశారు, గోతులో తోసేశారు, అవమానాలు చేశారు, నిందలు మోపి చివరికి చెరసాల్లో వేసేశారు. ఆ చెరసాల్లో ఎంతకాలం ఉండిపోయాడో తెలుసా? 2 సంవత్సరాలు ఉండిపోయాడు. అతనికి తెలిసిన వాడు లేడు, యోసేపుకు బెయిల్ ఇచ్చిన వారు లేరు, యోసేపుకు భాష తెలిసిన వారు లేరు, యోసేపుని గురించి మాట్లాడేవాడు లేడు, యోసేపు పక్షాన్ని వాదించేవాడు లేడు. దేవుడేమో వాగ్దానం ఇచ్చాడు, పరిస్థితులేమో విరుద్ధంగా ఉన్నాయి. 2 సంవత్సరాలు ఆ చెరసాల్లో గడ్డం పెరిగిపోయి ఓసులు పట్టుకొని అలాగే చూస్తూ ఉన్నాడు. నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ నేను ఓర్చుకుంటా అని అలాగే ఉన్నాడు. ఒక రోజున ఏమైందంటే యోసేపు ఉన్న సెల్లో ఒక ఇద్దరిని తీసుకొచ్చి పడేసినాక వాళ్ళిద్దరూ కూడా యోసేపు సెల్లో పడుకొని ఉదయాన్నే లేచి జుట్టు పీకిసుకుంటున్నారు. ఈ ఎట్రా నాకు ఇలా వచ్చింది అంటే యోసేపు వాళ్ళకి కాసి చూశాడు. ఏంటయ్యా, ఏంటి మీ ప్రాబ్లం అంటే, ఏం లేదు బాస్, మా ఇద్దరికి రాత్రి కల వచ్చింది అని అన్నారు. అప్పుడు యోసేపు ఏమన్నాడు, ఓరే పెచ్చోళ్ళారా, నాకు ఎప్పుడూ చిన్నప్పుడే వచ్చిందిరా కళ, నాదే జరగలా, రాత్రి వచ్చిన మీ కళ అసలే జరగదు అన్నాడా? నాస్తికుడైపోయాడా? దేవుడు లేడు నమ్మకండి అన్నాడా? అనలా. కలల భావం యెహోవా వశం. దేవుడు మాట ఇచ్చాడా డెఫినెట్గా నెరవేరుస్తాడు, చెప్పండి అని అంటే వాళ్ళిద్దరూ చెప్పారు. చెప్తే యోసేపు ఏమన్నాడు తెలుసా, నిన్ను వేసేస్తారు, నువ్వు మళ్ళీ రాజుగారికి కప్పందించే డ్యూటీలో జాయిన్ అయిపోతావు అని అన్నాడు. థ్యాంక్ యూ భయ్యా అన్నాడు. వీడు అన్నాడు లేదు, త్వరలోనే పిలుపు వచ్చేసింది, సుబ్బారావు అని చెప్పి. ఏంటంటే, అరే నీ తప్పు లేదంటరా, మళ్ళీ రాజుగారికి కప్పందించే డ్యూటీలో వెళ్ళిపోవచ్చు అని అంటే, థ్యాంక్ యూ భయ్యా, నువ్వు చెప్పినట్టు జరిగిందని సంచి మొత్తం అన్ని సర్దుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. రాజుగారికి కప్పందించే డ్యూటీలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. యోసేపు ఓసలు పట్టుకొని అని అలా ఉండిపోయాడు. ఎందుకు? ప్రభువా, నాకు ఎప్పుడో చిన్నప్పుడు వాగ్దానం ఇచ్చావు, నాకు నెరవేరలా, వీడికి రాత్రే రీసెంట్గా వచ్చింది కళ, వెంటనే వీని వాగ్దానం నెరవేర్చబడిపోయింది, ఏంటయ్యా అని అనిపించుంటుంది కదా.
డెఫినెట్గా అనిపించింది. అయినప్పటికీ కూడా ఆ ఓసలు పట్టుకొని అలాగే ఓర్చుకున్నాడు. ఎందుకు యోసేపు ఎక్కువగా ఓర్చుకోవాల్సి వచ్చింది? ఎందుకోసమో తెలుసా? ఆ వ్యక్తి ఉద్యోగం ఏంటో తెలుసా? రాజుగారికి కప్పందించే పనిలో ఉంటాడు ఆ వ్యక్తి. కానీ యోసేపును దేవుడు కప్పందించే పనిలో పెట్టుకోవాలనుకోలేదు. కప్పందుకునే రాజుగా దేవుడు యోసేపును చేయాలనుకున్నాడు. అందుకే యోసేపు ఎదురు చూడాల్సి వచ్చింది, ఓర్చుకోవాల్సి వచ్చింది. బిగ్గరగా చప్పలు కొడదామా? హల్లెలూయా! 2 సంవత్సరాలు అలాగే ఓర్చుకున్నాడు. నేను ఇందాకే చెప్పాను చూసారా, అలారం సెట్ చేస్తాడు ప్రతి దానికి. టైం కలదాను, సమయం కలదని దేవుడు సెట్ చేసిన అలారం మోగింది యోసేపు జీవితంలో. రాజుగారికి కల వచ్చింది, యోసేపుకు పిలుపు వచ్చింది. గడ్డం గీశారు, హెయిర్ కట్ చేశారు, రాజుగారి ముందు నించున్నారు. రాజుకు వచ్చిన కల బాగుని చెప్పాడు. అతి చిన్న వయసులో ఈజిప్ట్ దేశానికి యోసేపు ప్రధానమంత్రి అయిపోయాడు. పిట్ టు ప్రెజెంట్ టు ప్యాలెస్. ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు యోసేపు. అదే సమయంలో ఆహారం మీద కూడా అతడే అధిపతిగా ఉన్నాడు. అప్పుడు యోసేపు యొక్క అన్నలు ఉన్న దేశంలో కరువు వచ్చింది. యాకోబు అన్నాడు, నా మొహం చూస్తారేంట్రా, ఐగుప్తులో ఫుడ్ ఉందంట, పొండి తీసుకురండి అని అన్నాడు. అంటే యోసేపు అన్నలందరూ వచ్చారు. అప్పటికి యోసేపు ఈజిప్షియన్ గెటప్లో ఉన్నాడు. అయితే అప్పటికి యోసేపే అందరికీ ఆహార ధాన్యాల నిల్వల మీద అధిపతిగా ఉన్నాడు కనుక అన్నలందరూ వచ్చి ఒక్కసారి ఇలా సాష్టంగా పడేటప్పటికి యోసేపు కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేసింది. జుమ్ అనింది ఒక్కసారి, ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చేసినాయి అని ఆశ్చర్యపోయాడు. ఎందుకో తెలుసా? తనకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఒకప్పుడు. ఆ వాగ్దానం ఇప్పుడు చూస్తూ ఉన్నాడు. అన్నయ్యలు యోసేపును గుర్తుపట్ల, ఎందుకంటే యోసేపు ఇప్పుడు ఈజిప్ట్ గెటప్లో ఉన్నాడు. కానీ యోసేపు మాత్రం అన్నయ్యలందరిని గుర్తుపట్టి పక్కకెళ్ళి వెక్కి ఏడ్చేశాడు. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నేను ఓర్చుకున్నందుకు నువ్వు ఇచ్చిన వాగ్దానం నాకు నెరవేర్చావయ్యా అని చెప్పి దేవుణ్ణి ఎంతగానో స్తుతించి మేలు కొరకే ఇవన్నీ ఉద్దేశించావని అన్నయ్యలందరినీ కూడా సంరక్షించాడు. యోసేపు ఓర్చుకున్నాడు గనుకనే యోసేపుకు దేవుడు చిన్నప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా! అలా కాకుండా యోసేపు ఓసలు పట్టుకొని అలా 2 సంవత్సరాలుగా ఉండిపోతే ఆ జైలుకి వచ్చిన ప్రతి ఒక్కరు ఏ కేసు మీద వచ్చాడు కుర్రాడు అని అంటే, వీడా అదే అమ్మగారి మీద కన్నేసాడు అంటే, ఛీ పాడు బ్రతుకు, అమ్మగారి మీద కన్నేస్తామంటారా అని చెయ్యని నేరాన్ని పదే గుచ్చుతుంటే అవమానాలు తట్టుకోలేక ఓర్చుకోలేక చెరసాల ఓసలికి యోసేపు ఊరేసుకొని చచ్చిపోతే ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడా? యోసేపు యొక్క వాగ్దానం నెరవేర్చబడేదా? ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చబడేది కాదు. కానీ ఓర్చుకున్నాడు కనుకనే యోసేపుకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఈ జీవితం అనేది పరుగు పందెం. ఈ పరుగు పందెంలో మీటర్లు పరిగెడతాము, కిలోమీటర్లు కూడా పరిగెడతాం. దేవుడు మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడే మనకి రిటర్న్ టికెట్ కూడా చేసి లోకంలోకి పంపించాడు. మనం ఎప్పుడు రావాలో ఆ టికెట్ కూడా మనకి చేసి పంపించేశాడు. ఏదో ఒక రోజున నీ టికెట్ నువ్వు ఉపయోగించుకొని రిటర్న్ వెళ్ళే రోజు వస్తున్నాం. ఈ లోపల నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నీకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలని నెరవేర్చాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అందుకనే మన జీవితం చాలా విలువైంది. నువ్వు అనవసరంగా ఈ భూమి మీదకి రాలేదు. నీ పట్ల దేవుడు గొప్ప ప్రణాళికని కలిగి ఉన్నాడు. నీ పట్ల దేవుడు గొప్ప చిత్తాన్ని కలిగి ఉన్నాడు. నువ్వెప్పుడైతే ఓర్చుకుంటావో జీవితంలో దేవుడు నీ జీవితంలో కలుగు చేసుకుంటాడు. నువ్వెప్పుడైతే ఓర్చుకుంటావో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. నీకు ఇచ్చిన అమూల్యమైన ఉత్తమమైన వాగ్దానం అనుకోకుండా దేవుడు ఇవ్వలేదు. పరధ్యానంతో దేవుడు నీకు వాగ్దానం ఇవ్వలేదు. నీకు చాలా గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే విశ్వాసంతో ఓర్చుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఓర్చుకుంటావో అప్పుడే నువ్వు అనేకమైన పాఠాలు నేర్చుకుంటావు. నువ్వు ఎప్పుడైతే ఓర్చుకుంటావో అప్పుడే నువ్వు అనేకమైన ఆశీర్వాదాలను కూర్చుకుంటావు. అందుకనే జీవితంలో కావాల్సింది ఏంటో తెలుసా? మేఘంలో ఉన్న వారందరూ మనకి సైగ చేస్తూ ఉన్నారు. ఓర్పుతో మన ఎదుట ఉంచబడిన పందెంలో పరిగెడదాం. నువ్వు ఓర్చుకున్నావు అనుకో, డెఫినెట్గా దేవుడిని జీవితంలో కలుగు చేసుకుంటాడు. ఎంతమందికి దేవుడు ఇప్పుడు గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు? ఒకసారి చేతి చూపించండి. అవి నెరవేరుస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? చేతి చూపించండి. ఎస్, 100% దేవుడికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు.